ఆధునికత మానవునికి ఎంతో ఉపయుక్తం అనే మాట బాగానే ఉంటుంది. ఆ ఆధునిక సౌకర్యం మాటన ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. అవి వినాశనానికి కూడా హేతువుగా మారుతున్నాయి. ఇటీవల డ్రోన్ల విషయంలోనూ ఇదే తేటతెల్లమవుతోంది. వ్యవసాయంలో పురుగుమందులు చల్లడం, కెమెరా ద్వారా దృశ్య చిత్రీకరణలో ఎంతో వైవిధ్యంగా విజువల్స్ తీయడం డ్రోన్లతో సాధ్యమైంది. ఇటీవల కాలంలో డ్రోన్ టెక్నాలజీ శత్రువులపై దాడికి, యుద్ధంలో మరింత వాడటం పెరుగుతోంది. తమ టార్గెట్ వద్దకు డ్రోన్ పంపి డ్రోన్ను పేల్చేయడం ద్వారా శత్రువులను తుదముట్టించేందుకు డ్రోన్ వాడుతుండడం గమనార్హం. ఇటీవల డ్రోన్ దాడి నుంచి కొన్ని సెకండ్ల వ్యవధిలో ఓ రష్యన్ సైనికుడు తప్పించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను లక్ష్యంగా చేసుకుని దూసుకొస్తున్న డ్రోన్ గమనించిన సైనికుడు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. డ్రోన్ అతడిని వెంబడిస్తూ వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. చివరి క్షణంలో సైనికుడు డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇలాంటి ఎఫ్పివి డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే ఈ డ్రోన్లతో సైనికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మృత్యువు అంచుల వరకు వెళ్లి చివరి క్షణంలో ప్రాణాలతో బయటపడిన ఈ సైనికుడి వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే పెరుగుతున్న ఆధునికత మానవునికి మేలుతో పాటు కీడుగా పరిణమిస్తుంది అని ఈ విషయంలోనూ తేటతెల్లమవుతోంది. సహాయ న్యూస్ వీడియోలు వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్, కామెంట్, షేర్ చేయండి.